రైతు సోదరులారా, ఆగండి, ఒక్కసారి ఆలోచించండి. కష్టపడే రైతులకు భూమి ఒక కర్మేంద్రియం. అలాంటి భూములను రిఫైనరీలని, ఫ్యాక్టరీలని చెప్పి రైతు బిడ్డల నుండి నిర్దాక్షిణ్యంగా లాగేసుకోవాలని చూస్తున్నారు. ఈ వ్యాపార దృష్టి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పసిపిల్లలు పంట పొలాలను తమ కంటితో చూడలేరు. ఇది వరి, ఇది రాగి, ఇది చెరకు అంటూ చిత్రపటాలను గీసి చిన్నపిల్లలకు చూపించుకోవలసిన దయనీయమైన పరిస్థితులు ఈ సస్యశ్యామల భారతదేశంలో సంభవించక మానవు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం భూముల్ని అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో బస్తా నోట్ల కట్టలు, గుప్పెడు వడ్ల గింజల్ని పెట్టలేమని గుర్తించుకోండి అని చెప్పే మా ఈ చిన్న ప్రయత్నమే ఈ నాటకం. మహాశివరాత్రి కమిటీ వారి సహాయ సహకారాలతో కీర్తిశేషులు అప్పిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు సమర్పించు శ్రీ షిరిడి సాయి ఆర్ట్స్ నాగులాపల్లి వారి రైతు బిడ్డ మేలుకు అను సాంఘిక నాటకం నటవర్గం టి పాపిరెడ్డి, కె అమృతవర్షిణి, కె శేషారెడ్డి, ఏవిఎస్ ప్రభాకర్ రెడ్డి, కె విశ్వనాథరెడ్డి, కళావతి, మేకప్ అండ్ సెట్టింగ్ భాస్కర్రావు కొండవరం, సంగీతం తేజ, సౌండ్ అండ్ లైటింగ్ ఏఎస్ఆర్ మైక్ అండ్ లైటింగ్ సర్వీస్ నాగులాపల్లి, రచన వీణా వాణి, సహకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్స్ ఏపీ మల్లవరం. రైతు బిడ్డ మేలుకో అను నాటకం దర్శకత్వం ఏవిఎస్ ప్రభాకర్ రెడ్డి. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే. చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే గోపాలుడే, పీసం వచ్చిన బాలుడే, పాట విని పడిపోవుడే, తొట్టిగా చీకటిన చెట్ట పడతాడే, ఉన్న ముద్దలని పెట్ట పడతాడే, పూల చేతుడు పూల వేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే. రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే, కాస్త సందు ఇచ్చామంటే సూర్యులాగా గుండెలోకి దూరిపోతాడే, రంగు రంగుల రంగడే, బొంగరమూల తిరుగుతుంటే పూల చుట్టూ వాలిపోయే. హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, చూశాడే, రాధను చూశాడే.
వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూసాడే రాధను చూసాడే హాయ్ రఘు మీరా రండి రండి రాకుండా టైంలో వచ్చానా? రాకుండా టైం కాదు రావాల్సిన టైంకి వచ్చారు ఈ రోజు నా బర్త్డే ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంధ్య. ఇక నేను వెళ్ళి రావచ్చా? ఎందుకు రావు? చిక్కకుండా దక్కకుండా అలా మాట్లాడతారు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. క్వశ్చన్స్ ఆన్సర్స్ వేయడానికి ఇదేమి కాలేజీ కాదు మీరేం లెక్చరర్ కాదు ఇది మా ఇల్లు మీరు నా గెస్ట్ నేను మీ నాన్నగారితో పనుండి వచ్చాను. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇంటి దగ్గర లేరనుకుంటాను. ఏ నాతో మాట్లాడకూడదా నీతో మాట్లాడడానికి ఏముంది? మనసుంటే ఏదైనా మాట్లాడవచ్చు నేను అర్జెంటుగా వెళ్ళాలి. తర్వాత వచ్చి కలుస్తాను. మీరేమని అనుకోండి ఏది ఏమైనా ఈ స్వీట్ మీరు నాకు తినిపించాలి సంధ్య, చదువుకుంటున్నావు, సభ్యతగా ఉండాలి. త్వరలో మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. మన కాలేజీకి ఆయన్నే కరస్పాండెంట్గా చేస్తారట. వచ్చేవాడు తీరుస్తాడు నీ సరదాలన్నీ. అయినా నాతో క్లోజ్గా ఉండడంలో నీ ఉద్దేశం చదువు తీసుమే అంటే? అంటే మీరంటే నాకు ఇష్టం అందుకే ఈ స్వాతంత్రం ఇదెప్పటి నుండి? మిమ్మల్ని ఫస్ట్సారి చూసినప్పటి నుంచి అందుకే ఈ అనుబంధం అభిమానంతో ఆగితే సంతోషం. అభిమానమే కాదు మీరంటే అమర ప్రేమ కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును ప్రేమ పిచ్చి పట్టింది. మీ నాన్నగారు తెచ్చే గొప్ప గొప్ప సంబంధాలలో ఏదో ఒకటి చేసుకో. ప్రతి ఆడ తన జీవితంలో ఒక్కనే ప్రేమిస్తుంది. అతని జీవితాంతం తన భర్త కావాలని కూడా కోరుకుంటుంది. నేను మీ కాలేజీలో పనిచేసే ఒక లెక్చరర్ని. ఆ సంగతి గుర్తుంచుకుని మాట్లాడు. ఏ ఉద్యోగం చేస్తే మీరు మనుషులు కారా? మనుషులు రెండు రకాలు, డబ్బు కలవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. నేను ఆ రెండో జాబితాకు చెందినవాడిని. నన్ను నమ్ముకుంటే నీకు కష్టాలు తప్పవు. ఎన్ని కష్టాలున్నా సరే దాన్ని ఇష్టంగానే భావిస్తాను. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. నేను ఏదైనా సాధించి తీరుతాను. కాలు జారి ఊబిలో పడి ఉరిత్రాడు తగిలించుకోవద్దు. కోరుకున్నవాడు దగ్గర ఉంటే ఆ ఉరితాడే పసుతాడే మారుతాడు. ఆవేశంలో అనాలోచితంగా ప్రవర్తిస్తున్నావు. ఆలోచన లేకుండా నేను ఏ పని చేయను. మాట్లాడకండి. ఇదిగో ముందు ఈ స్వీట్ నాకు తినిపించాలి. సరే మీకు చెప్పండి.
సంధ్య సంధ్య ఎందుకు పిలిచారు? ఎందుకో ఈ రోజు నా సంధ్య ముఖం కళ్ళ తప్పి కనిపిస్తుంది. ఈ ఇంటి ఆడపడుచు వదనం ఎప్పుడు చిరునవ్వుతో కలకల్లాడుతూ లక్ష్మీదేవిలా ఉండాలి. ఆ సంధ్య, ఈ ఫోటోలు చూసి వీటిలో నీకు ఎవరు నచ్చారో చెప్తే వారికి ఫోన్ చేస్తాను. నిన్ను చూసుకోవడానికి రమ్మన్నాను. ఇదిగో చూడు. అక్కడ పెట్టండి, ఆ తర్వాత చూస్తాను. ఎందుకు సంధ్య అలా ఉన్నావు? హెల్త్ బాగోలేదా? నాకేం కాలేదు, మీరు అనవసరంగా తొందర పడకండి. నా హెల్త్ బాగానే ఉంది. మనసులో ఏదో అకారణంగా బాధపడుతున్నావు. ఏమైంది నీకు? ఏమైందో మీకు తెలియదా? తెలిస్తే అంతగా అడగవలసిన అవసరం ఏముంది? అవసరం లేనప్పుడు అడగకపోవడం చాలా మంచిది. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. చూడండి, మీ మంచితనం ఏంటో కళ్ళారా చూసిందని మీ చెడ్ని ఆ మాత్రం అంచనా వేయలేనా? విమర్శ మంచిదే. వివేకంతో వివరం తెలుసుకుని విమర్శించడం చాలా మంచిది. ఇంతకీ ఏమిటి నువ్వు చూసిన మంచి? నువ్వు వేసే ప్రశ్నకి జవాబు చెప్పడం నిజంగా నాకు అవ్వదు. సంధ్య, చదువుకున్న సంస్కారం నీలో ఉందనుకున్నాను, కానీ ఆ సంస్కారం పూర్తిగా సంస్కారం చేయబడ్డదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇప్పటికైనా పర్వాలేదు, నీ అభిప్రాయం ఏంటో చెప్పు. చెప్పమంటారా? పేదలకు ప్రభుత్వం భూమిని కేటాయిస్తే మంత్రి గారు అండదండలతో వాటన్నిటి మీరు దక్కించుకోవడం, తర్వాత డబ్బు కోసం నీతి నిజాయితీ మర్చిపోయి కాలేజీ సీట్లని డబ్బుల కోసం అమ్ముకోవడంలోను, మెరిట్ ఉన్న మనీ లేని విద్యార్థుల్ని పూర్వకంగా హేళంగా చూడటం నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. మీరు చేసే అన్ని విషయాల్లోని మీ మంచితనం నాకు స్పష్టంగా కనిపించింది కూడా. ఆ విషయాలన్నీ నీకెందుకు? నేను మీ కూతుర్ని కాబట్టి. ఒక తండ్రిగా నీకే లోటు రానివ్వకుండా చూసుకున్నాను. ఈ ఫ్యూచర్ కోసమే తప్పిస్తున్న నన్ను ఇలా నిందించడానికి మనసు ఎలా ఒప్పింది? టు హ్యావ్ విత్ ఫ్యూచర్. నాకు అలాంటి ఫ్యూచర్ అక్కర్లేదు. మీ ఫ్యూచర్ కోసం, నా ఫ్యూచర్ కోసం మీరు ఇలాంటి పనులు చేస్తుంటే దానికన్నా ముష్టెత్తుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి గొప్ప భవిష్యత్తు నాకేం అక్కర్లేదు. జీవితం అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఆలోచించి అడుగులు వేయడం. సంధ్య, కేవలం నిత్యావసరాలకే డబ్బులు లేక ఆ పరిధిలోనే గానిగెత్తుల్లా తిరిగే ఈ మనుషులకు ఈ సమాజం పెట్టే పేరేమిటో తెలుసా? సగటు మనుషులు. డబ్బుంటే మనిషి దేవుడు అవుతాడని ఎప్పుడో గ్రహించిన వాడిని. నీవు దేవతో కాలేకపోయినా ఈ సమాజంలో కొంత భాగాన్నైనా శాసించే స్థితికి ఎదగాలని నా కోరిక. డాడీ, డబ్బుంటే మనిషి దేవుడు అన్నా, మరి అంత మహోన్నతమైన డబ్బు కోసం అమాయకుల్ని, పేదవాళ్ళని, నిర్భాగ్యుల్ని వాళ్ళ నోటికాడ గుండు కొడుతున్నావే, ఎంత దారుణం! ఇంతకంటే దారుణం వరకు ఉంటుందా? డబ్బున్న వాళ్ళు అనుక్షణం పైమెట్టు ఎక్కడానికే ప్రయత్నిస్తాడు, తప్పితే నైతికంగా దిగజారడం గురించి అస్సలు ఆలోచించడు. చిన్నపిల్లవు, అందున ఆవేశం ఎక్కువ, అందుకే వాస్తవాన్ని తెలుసుకోకుండా గుడ్డిగా మాట్లాడుతున్నావు. నాకంతా అర్థమైంది. మీ సుపీరియర్కి, మీ స్టేటస్కి ఇవన్నీ నాకు అక్కర్లేదు డాడీ. కానీ నేను ఒక సామాన్యురాలిగా బ్రతకాలనుకుంటున్నాను. ఈ సమాజంలో నాకు ఆశయాలు ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి. అది మీరు తెలుసుకోండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అర్థం కాలేదా డాడీ? మీరు చెప్తే ఆ గొప్ప గొప్ప సంబంధాలు నాకేం అక్కర్లేదు, ఆ సౌఖ్యాలు కూడా నాకు అక్కర్లేదు. నా జీవితం నేను కోరుకునే విధంగా బ్రతకాలనుకుంటున్నాను. దయచేసి నా దారికి మీరు అడ్డు రాకండి. ఇంతకాలం నా కృషి, పట్టుదల ఇవన్నీ నా ఒక్కడి కోసమే అనుకుంటున్నావా? మీ పట్టుదల కోసం, మీ స్టేటస్ కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా? టూ మచ్ డాడీ. జీవితానికి అర్థం తెలియని అమ్మాయితనాలవి, అంతస్తు మీద అవగాహన లేని పసిడి బొమ్మవి. నా మాట వినవు. జీవితానికి అర్థం డబ్బు, ఆస్తి, అంతస్తులైతే ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు కావా? కాదు, అవి బ్రతుకులు. బ్రతకడానికి బ్రతికే మనుషుల్ని, కష్టపడి ఆ వచ్చే దానితో బ్రతికే మనుషుల్ని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే నువ్వు కూడా వీళ్ళలో ఒక్కదానిగా మిగిలిపోతావు. ఆనందం అనేది ఎండమావే అవుతుంది. ఎండమావి ఎంట పరిగెట్టి అలసిపోయి రాజీ పడతావో, ఆనందం అంచులు చూస్తావో నిర్ణయించుకో సంధ్య. డాడీ,
నేను ఏ విషయంలో రాజు పడతాను, ఒక డబ్బు విషయంలో తప్ప. ఇంతవరకు మంచిగా మమకారంతో అన్నీ చెప్పాను, కానీ తండ్రిని అర్థం చేసుకోలేకపోయావు. అది నీ బ్యాడ్ లక్. సరే, నా కోసం రఘు వస్తానన్నాడు, అతనితో ముఖ్యంగా మాట్లాడాలి. ఇప్పుడే వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని ఇక్కడి నుంచి వెళ్ళారు. సరే. నమస్తే సార్. నమస్తే. ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? సెలవు పెట్టాను సార్. ఎందుకో రాజకార్యాలు ఎక్కువయ్యాయా? నాయుడు గారు, మంచివాడు అని, తెలివైన వాడు అని నమ్మి నీకు నా కాలేజీలో ఉద్యోగం ఇచ్చాను. నా మంచికి తెలివికి ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటి సార్? ఆ తెలివి డబ్బు గల ఆడపిల్లలు మోసం చేయడానికి ఉపయోగిస్తామని నేను అనుకోలేదు. అందులో నా తప్పేం లేదు. నేనెవరిని మోసం చేయలేదు. అది నా నైజం కాదు. మరి ఏమిటో నీ నైజం? ఈ దేశంలో నన్ను ఆకర్షించేది తాజ్ మహల్, ఎర్రకోట, పార్లమెంట్, హిమాలయాలు ఇవేవి కావు సార్. నా హృదయాన్ని కదల్చి వేసింది భారతీయ దర్శకుడు. చిక్కి శల్యమైన రంగుగుట్ట పీలికను నడుముకు చుట్టుకొని తెల్లవారుజామున చలిలో వణుకుతూ ఎండలో చెమటోడుస్తూ ఎండిన పొలంపై ఎర్రటి సంఖ్య పడే వరకు నేల దున్ని కష్టించే రైతు నన్ను పదే పదే ఆకర్షించాడు. సువిశాలమైన ఈ భారత భూమి అంతటా తన తండ్రి తాత ముత్తాతల మాదిరి 3000 సంవత్సరాల క్రితం మారిలు వచ్చినప్పటి నుండి కష్టిస్తూ దక్కిన కొద్ది కళ్ళతో పొట్ట పోసుకునే రైతు నా హృదయాన్ని ద్రవింపజేశాడని సోమర్ సెట్ మామనే రచయిత మన రైతు గొప్పతనం గురించి దేశ దేశాల చాటాడు సార్. అటువంటి రైతు కన్నా బిడ్డను మోసం, దగ, కుట్ర, కుతంత్రాలు నా రక్తంలోనే ఉండవు. రఘు, కథలు చెప్తున్నావా, కవితలు అల్లుతున్నావా? ఆడపిల్లలకు ప్రేమ పాఠాలు చెబుతున్నట్టు. నిజం నిజం చెబుతున్నాను. నన్ను ప్రేమిస్తున్నానని సంధ్య నా వెంట పడుతుంది. నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. మరి నువ్వు బిల్గేట్స్ కదా? మన వాళ్లను విదేశస్తులతో పోల్చి చులకన చేయడం మీలాంటి పెద్దలకు ఫ్యాషన్. రఘు, బిల్గేట్స్ ఎంతమంది అమ్మాయిల్ని పెళ్ళాడతాడండి? ఈ దేశంలో ప్రతి తండ్రి తమ కూతుర్ని బిల్గేట్స్ కే ఇవ్వాలనుకుంటే అమ్మాయిలంతా కన్యలుగానే మిగిలిపోతారు. ఒక తండ్రిగా ఉన్నతుడికి ఇవ్వాలనుకోవడం నా అవివేకమా? మీ కూతుర్ని ఉన్నతుడిగా ఇచ్చుకుంటారో విదేశస్తుడిగా ఇచ్చుకుంటారో మీ ఇష్టం. ఎంతవరకు వచ్చాక నేను మీ కాలేజీలో పనిచేయడంలో అర్థం లేదు. రేపే మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయమా? మీ గ్రామం డెల్టానా? ఎక్కడది? గుంటూరు దగ్గర రాచవీడు. గుంటూరు దగ్గర రాచవీడా? మీ నాన్నగారి పేరు? రఘు, నేను చెప్పే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించుకో. ఆలోచిస్తాను సార్, తప్పక ఆలోచిస్తాను. సరే, వెళ్లే ముందు ఒక్కసారి సంజయ్తో మాట్లాడి వెళ్ళు. అలాగే సార్. సంధ్య, ఈ రోజు నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏంటి ఇంత అర్జెంటుగా? తప్పదు, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? అది ఇప్పుడేం చెప్పలేను. అంటే మా నాన్నగారు మిమ్మల్ని భయపెట్టారా? ఏమైనా అన్నారా? నేనెందుకు భయపడాలి? తప్పు చేసిన వాడు భయపడతాడు. అయితే నన్ను వదిలేసి, మన ప్రేమ బంధాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారా అని నేను అన్నానా? అనక్కర్లేదు, కనిపిస్తుందిగా. అయినా నేనే పాపిస్తుందని నా మూలంగానే మీకు ఉద్యోగం పోయింది. మీ మీద లేనిపోయిన అపనందులు వేశారు. ఏ పాపం ఎరగని మిమ్మల్ని నలుగురు చులకలు చేశారు. ఇదంతా నా మూలంగానే కదా. ఆ భగవంతుడు నన్ను నిజంగా క్షమించాడు. నువ్వు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు. నువ్వు ఊహించినట్టుగా ఇక్కడ ఏం జరగలేదు. నేను ఒక ప్రాజెక్ట్ పని మీద మా ఊరు వెళ్తున్నాను.
ఆ ప్రాజెక్ట్ పూర్తవగానే వచ్చేస్తాను. మరైతే నేను కూడా మీతో వచ్చేస్తాను. అలా చేస్తే నా మీద పడ్డ అపవాదు నిజం చేసిందని అవుతావు. ఇప్పుడు నువ్వు రావడం అస్సలు కుదరదంటే కుదరదు. సంధ్య, మన ప్రేమ ఫలించి అడ్డంకులన్నీ తొలగిపోయి మన ఇద్దరం ఒక్కటయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అంతవరకు ఈ చిలకమ్మ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవ నోటు వేరు వేస్తుంది కళాకారుల ఫ్యామిలీలని నీ గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి సొగ్గులాడి స్వప్న సుందరి నీ మనత సుక్కు మాపతీల మల్ల పందిరి రచ్చరాజుకుండే ఊపిరి నీ గొంత పుస్తే గుండెలోన నీరి నిరిడిరి పూరిగా నడుములోన తూటాబెట్టి తూపాకి పెంచినావి పింగలి చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడేది ఆ కుర్చీని మాట్లాడేది దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం మూటలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే పచ్చరాళ్ళ దుకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి నాని చెవిలో దుకాలేమో తగా మెరిసిపాయే నాకు పట్టిన కోకలేమో పిల్లి కలై సిరిగిపాయే రసిక రాజుగో మరి నా దాసు నీతో ఎప్పుడింత కిరికిరి రసిక రాజుగో మరి నా దాసు నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మాట్లాడేది సొగ్గులాడి స్వప్న సుందరి మాపతీల మల్ల పందిరి రచ్చరాజుకుండే ఊపిరి గుండెలోన నీరి నిరిడిరి నేను నట్టా చూస్తున్నా ఇక్కడ ఎవడ మాదిరి గాడి లిరికరే రాసుకుంది మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మాట్లాడేది తల్లి పగడేసుకెళ్ళొచ్చావు వాయించరా మంత్రి, మన రాజ్యం అంతా సుఖమేనా? కుశలమా మన రాజ్యమంత జయమా? సొంతకులకు వేదాంతకులను మన చెంతనున్న సామంతులు సుఖమా? మన రాజ్యమంత జయమా? సంతకులను వేదాంతకులను మన చెంతనున్న సామంతులను సుఖమే మన రాజ్యమంత జయమే.
పడకుండా అలాంటి తప్పుడు మనసుని తల మీదకి ఎక్కించుకోమంటారా? అడుక్కోవడం వాళ్ళు అందులో తప్పే ఉంది. తప్పు వాళ్ళు అడుక్కోవడంలోనూ లేదు, వాళ్ళ వృత్తిలోనూ లేదు, వాళ్ళు పాడిన పాటలో ఉంది. వాళ్ళు పాడిన పాటలు అవునండి, రాజవేషం ధరించిన వాడు ఏమని పాడాడో తెలుసా? ఎవరు పాడాడు? సుఖమా మన రాజ్యమంతా జయమా, సంతులకును వేదాంతులకును మన చెంతనున్న సామాంతులకును సుఖమా, మన రాజ్యమంతా జయమా అని ఆ రాజు ప్రశ్నిస్తే సుఖమే, మన రాజ్యమంతా జయమే, సంతులకును వేదాంతులకును మన చెంతనున్న సామాంతులకును సుఖమే, మన రాజ్యమంతా జయమే అని ఆ మంత్రిగాడు సమాధానం చెబుతాడా? అందులో తప్పే ఉందయ్యా. ఉందండి, చాలా తప్పు. ఎవరి సుఖం గురించి అడుగుతున్నారు ఈ రాజు? ఎవరి క్షేమం గురించి చెబుతున్నారు ఈ మంత్రులు? సంతులు అంటే వీళ్ళ పిల్ల పాపల గురించి, వేదాంతులు అంటే పనులు చేయడం మానేసి ప్రవచనాలు చెప్పే మేధావుల గురించి, సామంతులు అంటే వాళ్ళ కింద పనిచేసే వీళ్ళ తొత్తుల గురించి. వీళ్ళే రాజ్యమంతా వీళ్ళే, వీళ్ళు సుఖంగా ఉంటే చాలు, ఇంకెవ్వరూ లేరు. ఎవరు సుఖంగా లేకపోతే సమస్త భారతదేశం ఒక శ్మశాన వాటికలా మారిపోతుందో, ఎవరు క్షేమంగా ఉండకపోతే ఆకలి అనేది పరిష్కారం లేని ఒక ప్రపంచ సమస్యగా పరిగణిస్తుందో, ఆ అన్నదాతల గురించి, ఆ భూమి పుత్రుల గురించి ఏ రాజులు పట్టించుకోవటం లేదు, ఏ మంత్రులు పరిశీలించడం లేదు. అయినా కొడు కావాలనుకునేవాడు కొండను పగలగొట్టకుండా చూసుకోవాలి కదా. చూడంటే గుర్తొచ్చింది, మధ్యాహ్నం భోజనానికి రాకుండా పొలం దగ్గర ఉండిపోయావే. రైతు అనేవాడు కూలోని నమ్మి గట్టు మీద కూర్చోకుండా వచ్చేస్తే ఆ రైతే కూలోడిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఏమిటంటే అలా చూస్తున్నారు? ఏమీ లేదు. ఇంత లోతుగా ఆలోచించి నువ్వు పిచ్చివాడిగా, లేతే నీ మాటల్లోనే ఆంతర్యాన్ని గ్రహించలేని మేము పిచ్చివాడమా? ఎవరు పిచ్చి వాడికి ఆనందం లేవదినా? ఆకలి దయచేస్తుంది. ఒక 10 నిమిషాలు కుక్కర్ దించాను, వడ్డించేస్తాను. ఎందుకు? రాత్రంలో ఏదైనా ఉంటే నా మొక్కను పడగరాదు. వద్దులే అయ్యా, చల్లబడిపోతుంది, బాగుండు. బాగు గీకు జాంతామే. ఆకలి వేసిందంటే నాకు రుచి గిచి తెలియదు. విశ్వామిత్రుడు అంతటి వాడే ఆకలిని తట్టుకోలేక కుక్క మాంసాన్ని మెక్కేశాడట. నేను కూడా అదే టైం. ఆకలి వేసిందంటే వెనక ముందు చూడకుండా పేకల దాకా మెక్కేయడమే నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందండి. వద్దులే శివాజీ, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు, అన్న వడ్డించేస్తాను. సరే, అలాగేనండి. ఏదో గీస్తుందో పార్టీలకు ఇచ్చేస్తున్నావా? ఎందుకు? మన ఇంటికి ఏమైనా పోలీసులు గారు వచ్చి వెళ్ళావా? స్టేషన్ కంటే పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. ఎందుకు? మన అబ్బాయి ఉత్తరం రాశాడు. ఏమని? నన్ను అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి సాయంత్రం పూట సిమెంట్ బెంచీల మీద సిట్టింగ్ అయ్యమనా? ఆలస్యంగా మనకు అనేది వాడు వస్తున్నాడు, వాడు తీసుకురండి వెళ్ళి. కౌశల్య, ఇక్కడికి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంటుంది? సుమారు ఒక 2 ఫర్లాంగులు ఉంటుంది. మన రఘు వయసు 2.5 బదులు 25 ఏళ్ల వయసు ఉన్నవాడు 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న స్టేషన్ నుండి ఇంటికి సులభంగా రాగలడు. నువ్వే కంగారు పడకు. వాడు ఆగలేదు కాదు, మీరు వెళ్తారా లేదా అని. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చినట్టు రాశాడే. ముఖ్యమైన విషయమా? కొంపదీసి ఏ ప్రేమ పెళ్ళో కాదు కదా. మొదటిది వాడు చూసుకుంటాడు, రెండోది మనం చేసి పెడదాం. చాలా సంతోషించాలని తమరు వెళ్ళి. తప్పకుండా సంతోషించు. మీ పుత్రరత్నం హైదరాబాదులో ఏ ఆడపిల్లకు దీని సిగ్నల్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు సంతోషించాడు. ఏమండి? నిజంగానే వాడు
పదం. మానవ జీవితంలో నిఘంటువులోనే అంతటి ప్రమాదకరమైన పదం మరొకటి లేదు. అవును, మనిషి నాశనమైపోయేది అపనమ్మకం వల్ల కాదు, నమ్మకం వల్ల. అందుకే నమ్మకం అనే పదాన్ని అన్ని భాషల నుండి పీకి పడేయాలి. అయ్యా శివాజీ, ఆకలిస్తుంది అన్నావు కదా, అది భోజనం. వదిన గారు, నాకు గతం వస్తే ఆకలి తగ్గిపోతుంది. నాది ఎండిన కడుపు కాదు, మండిన కడుపు. అది కాదు శివాజీ, నువ్వు నేనేనమ్మా. ఎవరు? గంగను నమ్మాను. గంగే నా సర్వస్వాన్ని నమ్మాను. కానీ నమ్ముకున్న గంగ నన్నేం చేసిందో తెలుసా? నా నమ్మకాన్ని బొమ్ము చేసింది, నా బ్రతుకును దుమ్ముపాలు చేసింది. దివ్యంగా బ్రతకాల్సిన నన్ను ఒక దేశదిమ్మరిగా మార్చేసింది. చూడు శివాజీ, గాయపడిన గతాన్ని మర్చిపోవాలయ్యా, మర్చిపోవాలి. మర్చిపోతాను. కానీ అది ముద్దన్నా, నువ్వు మాత్రం మర్చిపోకుండా వాడు గుర్తుపెట్టుకోవాలన్నా. ఏమిటది? అదేనన్నా, 6 నెలల క్రితం మీ ఇంటికి వచ్చిన కొత్తలో ఒక అడ్రస్ రాసి మీ చేతికిచ్చాను చూడు. ఆ అడ్రస్ నాకు గుర్తుంది. నాదమణి, ప్రెసిడెంట్, ఓయలగడ్డ పోస్ట్, పాకాల మండలం, చిత్తూరు జిల్లా. భలే గుర్తు పెట్టుకున్నావు కదన్నా. అవునయ్యా శివాజీ, అసలు ఆ అడ్రస్ ఎవరిది? నాకు ఎందుకు ఇచ్చావు? ఈ నాదమని ఎవరు? అతనికి నీకు ఉన్న సంబంధం ఏంటి? నీకేమవుతుంది? చెప్తానండి, తప్పకుండా చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. ఎందుకు వదిలేవారికి? ఏమీ లేదయ్యా, మరి పక్కింటి సుబ్బారావు గారు లేదు, వాళ్ళ అమ్మాయి పట్టిని వాళ్ళ సైన్స్ టీచరు ముందు తెలియకపోతే బొమ్మ గీయమని చెప్పిందట. ఆ బొమ్మ ఏదో గజిబిజిగా తీసి నాకు చేత కావడం లేదు, మీరు గీయండి అని పడేసిపోయింది. ఇలా ఇవ్వండి చూద్దాం. ఎంత చక్కగా గీసింది. అవునండి, చాలా చక్కగా గీసింది. ఒక పర్వత స్వరూపాన్ని చిన్న అద్దం ముక్కలో ప్రతిబింబించినట్లుగా మానవ హృదయాన్ని ఇంత చిన్న బొమ్మలో ఆవిష్కరించగలిగిన అమ్మాయి ఎవరో కానీ చాలా తెలివైంది. ఏమిటి ఇది? గుండె నిలిపోతపడమా? శాతగాన వాళ్ళు గీసిన ముగ్గులో గతివిధిగా గందరగోళంగా ఉంటేనా? లేదన్నా, మారిన మనిషి గుండె ఆ బొమ్మలో అంతర్లీనంగా కనిపిస్తుంది. అవును, ముందే మాత్రం గీతం కంటే ప్రభుత్వ బ్రాంతీశాపుల అమ్మకాలకు విలువిస్తున్న ఈ రోజుల్లో ఈ వికారపు మానవ హృదయాన్ని ఎంతకంటే ఇంకెవరు బాగా గీయగలరన్నా? అవును, యథా హృదయం తదా చిత్రం. మనిషి గుండె మునుపటిలా లేదు. ఎందుకంటే మనిషి ట్రాకే మారిపోయింది కనుక. శివాజీ ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు. ఇంతమంది మధ్యభ్రమించిన మనిషి అంటే ఎవరైనా నమ్ముతారా? కడుపు నిండా కపటాన్ని పెట్టుకుని మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మకపోవచ్చు, కానీ ఇలా శివాజీ లాంటి వాళ్ళ మాటలు 100% ఆలోచించాల్సి. కాకపోతే శివాజీ ఎందుకు ఇలా మారిపోయాడా అన్నదే అర్థం కాని విషయం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కౌసల్య? భగ్న ప్రేమ. ఎవరినో అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఉంటాడు, ఆ అమ్మాయి కాస్త ఆలోచించి వెళ్ళిపోయింది. ఆ సాయం తట్టుకోలేక ఆ మాట్లాడితేనా? ఆ మాత్రానికేంటో అంత తేలిగ్గా తీసిపోవడానికి కౌసల్య. చూడు, 1000 కిలోవాట్ల కరెంటు తిరిగి ఇచ్చే షాక్ అంటే ఒక అందమైన ఆడపిల్ల ఇచ్చే ఆరక్షాకు ఉందో చూసావు? చాలా ఉంది. అవునండి, మీకు షాకుల గురించి ఇంత బాగా తెలుసు అని ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చెప్పలేదు. అంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి మీకు షాకులు గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడు కాదే, నేను బిఏ చదువుకున్న రోజుల్లో మా కాలేజీలోనే ఎలా ఉన్నాడన్నా? నేను బాగానే ఉన్నాను. ఎందుకు నువ్వెలా ఉన్నావు మమ్మీ?
ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందిరా. ఆ సంబోధనే ఉడుకులు పాకినట్లుంది. అదేమిటి డాడీ? అదేరా, నువ్వు మమ్మల్ని అమ్మ నాన్నని కాకుండా మమ్మీ డాడీ అంటూ నువ్వు పిలవటం. కోరి తెల్లడా, నీ పరిపాలనతో సమర్థ దేశాన్ని నాశనం చేశావు కదరా. సరే సరే, ఇక నుండి మిమ్మల్ని అమ్మ నాన్న అనే పిలుస్తాను. ఇప్పుడు సంతోషమా? తెలుగు భాష అంతర్జాతీయ భాష అయిపోయినా సంతోషంగా ఉందిరా. అది సరే కానీ రఘు, మాకంటూ ఒక కొడుకున్నాడన్న విషయం మాకు గుర్తుంది. నీకంటూ ఇక్కడ మనుషులు ఉన్నారన్న విషయం ఏమన్నా నీకు గుర్తుందా? ఏం మాటలమ్మా అవి? లేకపోతే ఏమిటా? ఈ ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళి 8 నెలలైంది. కనీసం నెలకు ఉత్తరమైనా రాస్తున్నావా? అదే, అంత తీరిక ఎక్కడ ఉంటుందమ్మా? అవునవును, ఉత్తరం రాయడానికి బద్దకు వచ్చిన ప్రతి కొడుకు గవాలను చెప్పే అబద్ధమే ఇది. కౌశల్య, వాడు హైదరాబాద్ నుండి జర్నీ చేసి వచ్చాడు. కాస్త వాడిని పైకి తీర్చుకొని ఏం లేదు, మనం వాడి కోసం పడుతున్న ఆందోళన, వాడికి ఏమవుతుందో అన్న బాధని ఒక్క మాటలో తీసి పారేశాడన్న చిన్న ఉక్రోషంతో అన్న మాట కానీ వాడు బాధ పెట్టాలని కాదు. రఘు, మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ రోజు ట్రైన్ రైట్ టైంలో వచ్చిందంట్రా. ఎంతకీ టైం ఎంత అయింది? అదేమిట్రా, నీ చేతుకున్న రిచ్ వాచ్ ఏమైంది? అదా, అమ్మేశాను నాన్న. అదేమిట్రా అమ్మేసావా? అవును, 1000 రూపాయల లాభానికి. మా కాలేజీలో పనిచేసే లెక్చరర్కి బాగా నచ్చిందట, లాభానికి అడిగాడు, అమ్మేశాడు. అది చాలా అరుదుగా దొరికే ఇంపార్టెంట్ వాచ్ రా. నాకు బాగా నచ్చింది. అందుకే నీ పుట్టినరోజున అది నీకు కానుకగా కొనిచ్చాను. తెలుసు నాన్న. తెలిస్తే అభిమానంతో కొనిచ్చిన దాన్ని అమ్మకాన్ని పెట్టేవాడురా. అబ్బా, ఇప్పుడు ఏమైంది నాన్న? అలాంటి రిస్ట్ వాచి మార్కెట్లో మరొకటి దొరకదా ఏంటి? చూడు రఘు, హాస్పిటల్లో నువ్వు పుట్టినప్పుడు పొద్దుగా ఉన్న నిన్ను చూసి బిడ్డలేని ఒక లక్షాధికారి నిన్ను తనకి ఇచ్చేస్తే లక్షల్లో పాలిస్తానన్నాడు. వీడిపోతే మాత్రమే నా భార్య మరో మగబిడ్డలు కలదా ఏమిటి అని ఆ రోజు ఇలా ఆర్థిక దృష్టితో ఆలోచించలేకపోయాను. సారీ నాన్న, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. ఆలోచించాలి నాకు, ఆలోచించాలి. శివసత్వాలు ఉన్న మనుషుల మీదే కాదు, కొన్ని జడ పదార్థాల మీద కూడా మనుషులను వాడు అనుబంధాన్ని ఆత్మీయతను పెంచుకుంటాడు. మనం అనుబంధాన్ని ఆత్మీయతను పెంచుకున్నది అది ఒక జడ పదార్థమైనా సరే ఆదాయాన్ని కొరలో పడి అమ్ముకోకూడదు అనేది నా జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతం. అన్నట్టు నాన్న, నేను హైదరాబాద్ నుండి రాసిన లెటర్ మీకు అందే ఉంటుంది. ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అందులో రాశాను. వచ్చే ముందే చదవండిరా. మరి ఏమిటా ముఖ్యమైన విషయం అని మీరు నన్ను అడగలేదే? పసిపిల్లలు అయితే ప్రశ్నించవచ్చు. ఎదిగిన బిడ్డలు తమ వ్యక్తిగత విషయాల గురించి చెబుతుంటే ఆడించడమే కదా తల్లిదండ్రుల కర్తవ్యం. అదేమిటి నాన్న అలా మాట్లాడతారు? ఒక తండ్రిగా మీరు నా మాట కాదనరని బలమైన నమ్మకంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. నమ్మకం చాలా ప్రమాదకరమైన పదం. మానవ జీవితం నిఘంటువులోనే అంతటి ప్రమాదకరమైన పదం మరొకటి లేదు. నేను నమ్మాను. ఎవరిని? గంగని నమ్మాను. గంగే నా సర్వస్వమని నమ్మాను. కానీ నేను ముందుకున్న గంగ నన్ను ఏం చేసిందో తెలుసా? నా నమ్మకాన్ని బొమ్ము చేసింది, నా బ్రతుకును దుమ్ముపాలు చేసింది. దివ్యంగా బ్రతకాల్సిన నన్ను ఒక దేశదిమ్మరిగా మార్చేసింది. శివాజీ, వీడు మా అబ్బాయి, పేరు రఘు. హైదరాబాద్ లో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు. అన్ని విషయాలు నా వదిలిగా చెప్పాలే. మంచినీళ్ళు తీసుకో, టీ తీసుకొస్తాను. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. ఈ శాలరీ మన ఇంట్లో ఎందుకున్నట్టు నాన్న? రఘు, 6 నెలల క్రితం ఏదో పని మీద బస్సుకి వెళ్ళి తిరిగి వస్తూ దేశంలో రైలు ఎక్కిపోయాడు. నా కాలు స్లిప్ అయిపోయింది. అప్పటికే రైలు వేగం పెంచుకుంది. రైల్లోకి పడబోతున్న నేను నా జీవితంలో అదే ఆకర్షణ అనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో ప్రాణాలకు తెగించి ఒక మహానుభావుడు ఆ ప్రమాదం నుండి కాపాడాడు. అతడే ఈ శివాజీ. విచిత్రమైన విషయం ఏంటంటే రఘు, నేను ఆ రైల్లోంచి పడబోతున్న దృశ్యాన్ని చూస్తూ అక్కడున్న మతికింపు వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. కానీ
పరిస్థితి గమనించిన నేను కృతజ్ఞత నిండిన హృదయంతో నాతో పాటు మా ఇంటికి వస్తావా అని అడిగాను. వెంటనే తలాడించి నా వెంట వచ్చేశాడు. అంతేనా? అప్పటి నుండి మన పొలమంతా తనది అయినట్టు రాత్రింబావులు కష్టపడతాడు. కూలి లేని మందలిచ్చి సక్రమంగా పనులు చేయిస్తాడు. పొలం పొలం విషయంలో నన్ను కూడా మందలించడానికి వెనకంజవేండు. ఎవరు శివాజీ గురించి ఏదో చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది కానమ్మా, మధ్యలో ఆ గంగ ఎవరు? ఆమెని ఇతడు నమ్మడం ఏంటి, మోసపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఇదేదో బగ్గన ప్రేమ వ్యవహారంలా ఉంది. అదేరా మా అనుమానం కూడా. ఆయన శివాజీని 2-3 సార్లు ఈ విషయం గురించి అడిగాం. ఏమంటాడు? సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు. అది సరే గాని ఇంతకీ నువ్వేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా? ఆ విషయం గురించి మాట్లాడుతుండగానే మధ్యలో ఈ శివాజీ వచ్చాడు. టాపిక్ పక్కదారి పట్టింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, రఘు, ఎందుకైనా మంచిది నువ్వు మాట్లాడే మాటల్లో నమ్మకం అనే పనులు రాకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే ఆ పరంగా శివాజీ నలుగురు వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తాడు. మీ నాన్న మాట్లాడటం వచ్చింది కానీ నువ్వు చెప్పరా? ఏం లేదమ్మా, మన పొలాన్నంతా అమ్మేద్దామని. ఏమిటి నువ్వు అనేది? అదే, మన పొలాన్నంతా అమ్మేద్దాం అనుకుంటున్నాను. బతుకుపోయినట్టు మాట్లాడుతున్నావా? కౌశల్య, మతి భ్రమించిన వాడు కూడా ఇలా తలతోకలేని మాట్లాడటం అది కాదు నాన్న. మీరా ఒక వ్యాపారస్తుని కొడుకు మన కొట్టును అమ్మేద్దాం నాన్న అంటే అది తప్పు కాకపోవచ్చు. కానీ ఒక రైతు బిడ్డగా పుట్టినవాడు మన పొలాన్ని అమ్మేద్దామనో క్షమించడానికి తప్పు. అది కాదు నాన్న, ముందు నేను చెప్పేది కాస్త వింటారా? ఏమిటో వినేది? పొలం మొత్తం అమ్మేస్తానని చెప్పడానికి కదా హైదరాబాద్ నుంచి అంత అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చావు. అనవసరంగా ఆవేశపడకుండా నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. ఏమిటి ఆలోచించేది? ఒరే, ఏ భూమిలో పండిన గింజలు తిని నువ్వు ఇంతటి వాడవయ్యావో అదే భూమిని అమ్మేద్దామని చెప్పడానికి నీకు లోనేలాడిందిరా. అందులో విచిత్రం ఏముందన్నా? ఏ కొడుకైనా మనం 2 ఎకరాల పొలం కొనుక్కుందాం నాన్న అంటే అది విచిత్రం. కానీ ఉన్న పొలాన్నంతా అన్ని పారేద్దాం అనడంలో ఏ విచిత్రం లేదు. ఆయన పొలం తప్పాలి అన్న ఆలోచన నీ బుర్రలో ఎలా వచ్చిందిరా? పట్టణాల్లో ఉద్యోగం చేసే ఏ కొడుకైనా పల్లెటూరులో పడుండే భూమి ఒకే ఒకసారి గుర్తుకొస్తుంది. దాన్ని అమ్మేయాలనే ఆలోచన అప్పుడే పుట్టుకొస్తుంది ఆర్థిక పరమైన అవసరం ఏర్పడినప్పుడు. అంటే ఇప్పుడు నాకేదో డబ్బు అవసరమైందని, ఆ డబ్బు కోసమే పొలాన్ని అమ్మేయాలనే ఆలోచన నాకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు. ఆ పొలం పండుగ వచ్చిన డబ్బులో నుండి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మీరు ఇచ్చిన నేను తీసుకోను. మరి ఈ అమ్మకు ప్రతిపాదనరా? ఎందుకో అసలు మీరు నన్ను చెప్పనిస్తేగా. చూడు నాన్న, మనం బజార్లో ఒక వస్తువులు కొంటే దాని మీద ఒక రేటు ఉంటుంది. ఆ రేటు దానికి ఎవరు నిర్ణయిస్తారు? ఆ వస్తువును తయారు చేసినవాడు. అంటే కాళ్ళకు వేసుకునే చెప్పులు తయారు చేసేవాడు దాని మీద రేటు వేస్తున్నాడు. కళ్ళకు పూసుకునే కాటుకు డబ్బా తయారు చేసేవాడు దాని మీద రేటు వేస్తున్నాడు. ఆఖరికి గెడ్డం తీసుకునే బ్లేడ్ ముక్కను తయారు చేసేవాడు కూడా దాని మీద రేటు వేస్తున్నాడు. కానీ కడుపుకు అన్నం పెట్టే రైతు తాను పండించిన బస్తా వడ్ల గింజల మీద రేటు వేసుకునే అధికారం తనకు ఈనాటికి ఏ మాత్రమూ లేదు. ఎందుకు గిట్టుబాటు గాని ఈ మట్టి బతుకులు మీకు? ఈ రోజుల్లో తమ పిల్లలకు ఫలానా రకం బట్టలు తొడుక్కోమని చెప్పే అధికారం కానీ, ఫలానా చదువును చదువుకోమని చెప్పే అధికారం కానీ, చివరికి ఫలానా సంబంధాన్ని చేసుకుందామని సూచించే అధికారం కానీ ఏ తల్లిదండ్రులకు లేకుండా పోయిందిరా. అలాగని అధికారానికి అవకాశం ఏమని ఈ అప్రయోజన శబ్దాలు మనకెందుకు లేదని ఏ తల్లిదండ్రులైనా అనుకోగలుగుతున్నారా? మీ వ్యవసాయ వృత్తిని మీరు అనవసరంగా సమర్థించుకుంటున్నారు. అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్న మాటల్ని మీ నాన్నగారు చట్టపరంగా ఖండిస్తున్నారు. చూడమ్మా, ఒక ఉద్యోగికి, ఒక వ్యాపారికి లేదా మరో వృత్తిలో ఉండేవాడికి శత్రువులు వాళ్ళ సాటి మనుషుల రూపంలోనే ఉంటారు. కానీ భూమిని నమ్ముకున్న రైతుకు భూగోళమంతా శత్రువర్గమే కదమ్మా. ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటుంది ఏమిటో సరిగా చెప్పరా? నమ్మబుద్ధి గాని నగ్గిన సత్యం. అవును, కల్తీ మందులు అమ్మేవాళ్ళు, ఎరువులు
దళారీ. వీళ్ళందరినీ వదిలేసిన చెట్ల మీద పక్షులు, గట్ల తిరిగాడే ఎలుకలు, జిత్తులు మారి నక్కలు, అడవి పందులు, ఇంకా మిడతలు, రెక్క పురుగులు, చీడ పురుగులు, అన్నిటికీ మించి ఉధృతమైన తుఫానులు, ఉప్పొంగిన తరంగాలు, ఇవన్నీ రైతు జీవితాన్ని విధ్వంసం చేసే విరోధి వర్గమే కదమ్మా. శ్రమించే కర్షకుడికి, శాపగ్రస్తుడై కురుక్షేత్రంలో కూలిన కర్ణుడికి నా దృష్టిలో పెద్ద తేడా లేదు నాన్న. శాపాల విషయం కర్ణుడిగా కాదు, శ్రమించే రైతు కూడా ముందే తెలుసు. రానంత పలుడుతాయని ముందే తెలిసిన చెట్టు కాయను మానేస్తుందా? నిజంగా లాభ నష్టాల లెక్కలు కానీ చూసుకున్నట్లయితే చివరికి రైతు మిక్కిలేది రెక్కల బాధ అని నాకు తెలుసురా. ఆ రెక్కల బాధ నుండి తప్పించి మిమ్మల్ని లక్షాధికారిగా చేద్దామనే ఉద్దేశంతోనేనన్నా నేను ఇంత దూరం వచ్చింది. లక్షలకు మడగలెత్తడం కాదు, విక్షమెత్తుకోవడానికి పాత్రను పట్టుకోవలసి వస్తుంది. చూడు నాన్న, ఇప్పుడు మన 6 ఎకరాల భూమిని న్యాయమైన ధరకు అమ్మేస్తే ఎంత రేట్ వస్తుందో చెప్పండి. ఎకరానికి 7 లక్షలు చొప్పున 1,50,00,000 వస్తుందిరా. అంతకి 3 రెట్లు అంటే 6 ఎకరాలకి 4,50,00,000 ఇస్తామంటూ ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చారనుకోండి. అనుకోనవసరం లేదు, 6 నెలల క్రితం అది జరిగిపోయింది. అవునా? ఆ మధ్య హైదరాబాద్ నుంచి ఒక కోటీశ్వరుడు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న పొలాల్ని చాలా ఖరీదు పెట్టి కొన్నాడు. ఏదో కోట్లు ఖర్చు పెట్టి ఆయిల్ ఫ్యాక్టరీ కట్టాలి అని అనుకుంటా, కానీ మన పొలాన్ని మాత్రం కొనలేకపోయాడు. ఎకరానికి 50 లక్షలు చొప్పున ఇస్తాను అన్నాడు, కానీ మీ నాన్నగారు దానికి అంగీకరించలేదు. 3 రెట్లు ఎక్కువ ఇస్తానని కూడా చెప్పాడు. ఇంతకీ ఆ కోటీశ్వరుడు ఎవరో తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ తెలియచెప్పాల్సిన అవసరం నాకుంది. ఆయన ఎవరో కాదు, నేను హైదరాబాద్ లో పనిచేసే ప్రైవేట్ కాలేజీ యజమాని, మా కాలేజీ కరెస్పాండెంట్ వెంకటాద్రి నాయుడు. ఆయన జీవితంలో అనుకున్నదంతా సాధించాడు. ఎందులోనూ ఓటమనేదే ఎరుగడు. గెలుపు కోసం ఎంత సాహసం చేయడానికైనా వెనుకంజ వేయడు. కానీ ఆ 60 కోట్ల ధనవంతుడు 6 ఎకరాల రైతు ముందు ఓడిపోవడం ఆయన భరించలేకపోతున్నాడు. అంటే ఆ 6 ఎకరాల రైతు కొడుకు లెక్చరర్ గా తన దగ్గర పని చేస్తున్నాడు అని తెలుసుకుని ఇప్పుడు ఓడిపోయిన అతను గెలవడానికి నీతో రాయబారం పంపాడనమాట. మీరెంత, మీ బలం ఎంత, మీ బలగం ఎంత అని ఆనాడు సంజయుడు పాండవులను వాళ్ళ మనోధైర్యాన్ని కించపరిచి మాట్లాడినట్టు సంజయ రాయబారం నడపడానికి వచ్చావట్రా? కాదమ్మా, నాకు నాన్నకు మధ్య యుద్ధాన్ని సృష్టించి అందులో గెలుపో ఓటమో తేల్చుకుని రమ్మని పంపించాడు. అంటే ఆదాయాన్ని తెచ్చిపెట్టే నీ ఉద్యోగాన్ని నిలుపుకోవడం కోసం మాకందరికీ అన్నం పెట్టే భూమిని వదులుకోమంటావు, అంతేగా? కాదు నాన్న. మరి నిజమేమిటో చెప్పరా? చెబుతాను. మా కాలేజీ కరెస్పాండెంట్ గారి కూతురు మా కాలేజీలోనే బిఎస్సీ చదువుతాడు. ఆ అమ్మాయిని నేను గాఢంగా ప్రేమించాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మరి పెళ్ళికి అభ్యంతరం ఏమిటి? అభ్యంతరం వాళ్ళ నాన్నకుంది. ఓహో, అంటే వాళ్ళ నాన్నని కూడా చేసుకుంటున్నావట్రా? సరే, విషయం ఏమిటో చెప్పు. అదే, మీ నాన్న చేత 6 ఎకరాల భూమిని నాకు అమ్మించేటట్లు చేస్తే నిన్ను అల్లుడిగా చేసుకుంటాను అంటాడు. అంతేకాక అదే కనుక చేయగలిగినట్లయితే నిన్ను కాలేజీకి కరెస్పాండెంట్ చేస్తానంటూ నిబంధన పెట్టి నాన్నతో గెలుపో ఓటమో తేల్చుకుని రమ్మని పంపించాడు. అభిమానంతో తండ్రి కొనిచ్చిన చేతి గడియారాన్ని 1000 రూపాయల లాభానికి అమ్మేసి నువ్వు ఇప్పుడు ఏ స్వార్థం కోసం ఆ భూమిని అమ్మేమంటున్నావో నాకు అర్థమైపోయిందిరా. అంటే ఒక కుబేరుడికి అల్లుడు కావడం కోసం అని చెప్పి నాకు, మీ నాన్నగారికి, శివాజీకి, పాలేర్లకి కూడు పెట్టే పొలాన్ని అమ్మేమనుకున్నావురా? చూడరకు ఉద్యోగంతో పాటు పొలం పనులు చూసుకునే నేను ఆ రెండింటికి పొందలేక నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసేనే తప్ప సాగు చేసేవాళ్ళు లేరు కదనే సాగుతో నా భూమి నేను ఎప్పుడు అమ్ముకోలేదురా. అందుకు కారణం ఏమిటో తెలుసా? అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారాలు చేతులు మారే ఒక భౌతిక పదార్థంగా నా భూమి నేను ఎప్పుడు చూడలేదు కనుక అది నా శరీరంలో ఒక భాగంగానే భావించాను, ఎప్పటికీ భావిస్తున్నాను.
పలికే కర్కసుడి నీ పాలిట ఎముడైతే నీకు దిక్కేది నీకు గారేది నీకు దిక్కేది నీకు గారేది ప్రాణం కన్నా మిన్నగా నీ నేలను సాగావు కంటే గొప్పగా నీ భూమిని నమ్మావు స్వార్థపరుల సాలిగోటిలో కొడితే చిక్కాడు స్వార్థపరుల సాలిగోటిలో కొడితే చిక్కాడు ప్రేమ కోటిలో కన్న కంటిని చొలకన చేశాడు ప్రేమ మోటులో కన్న కంటిని చొలకన చేశాడు కన్న కలలే కల్లలే నీ కళ్ళల్లో ముళ్ళైతే కన్న కలలే కల్లలే నీ కళ్ళల్లో ముళ్ళైతే నీకు దిక్కేది నీకు దారేది అతను మా కాలేజీలో లెక్చరర్. ఓహో అవును, మేమిద్దరం గురు శిష్యులమైన మంచి స్నేహితులు. అతన్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. అది కాక ఈ ప్రకృతి వాతావరణం, ఈ పచ్చని పొలాలు ఇవన్నీ చూడాలని నాకు ఎంతో కోరిక తెలుసా. అందుకే రివాజ్ మార్చేసి నువ్వు గురువు గారి ఇంటికి వచ్చేసావు. నివాజా అంటే ఏమిటండి? అంటే ఏదే 16 అణాల ఆడపడుచులా ఉన్నావు. ఇదిగో ఇక్కడ ఇంకా ఈ పల్లెటూళ్ళల్లో హంగులు ఆర్భాటాలు ఎప్పుడొచ్చావు? నాకు మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. ఓకే అమ్మా. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఏమిటి చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? కారణం? ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. మహానుభావ, నన్ను ఇలా నిలబెడతావా, కాసేపు కూర్చొనిస్తావా? ఓ సారీ, నిలబెట్టే మాట్లాడుతున్నాను. కూర్చో. సంధ్య, ఇప్పుడు చెప్పు, నేనే నీ కోసం వచ్చేవాడిని, నువ్వెందుకు అంత శ్రమ తీసుకున్నావు? నేను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. ఓ, అందుకే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయానంటావు. ఇక్కడికి రావడానికి మీ నాన్నగారి పర్మిషన్ తీసుకున్నావా? మా నాన్నగారికి చెప్పి ఇక్కడికి వచ్చాను. అయినా నేను లేకుండా ఇక్కడ నువ్వు ఎలా ఉండగలిగావు? నిన్ను చూడాలని ప్రతి క్షణం కలవరిస్తూనే ఉన్నాను తెలుసా. నాకు అలాగే ఉంది సంధ్య, కానీ వచ్చిన పని పూర్తవకుండా మధ్యలో వచ్చేయడం కుదరదు. ఇక్కడికి వచ్చిన పని నీకన్నా వెరీ ఇంపార్టెంట్. నాకంటే ముఖ్యమైన పనా? అయితే ఇక్కడ నాకేం పని? నేను పెడుతున్నా. ఎక్కడికి? మా ఇంటికి. వచ్చిన వెంటనే వెళ్ళడం నీకు మర్యాద? నాకంటే ఇంపార్టెంట్ పని వేరే ఉందన్నావుగా, నాతో నీకేం పని? ఆ పని ఎంత ముఖ్యమైందంటే మన ఇద్దరం ఏకం కావాలంటే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. అంటే నాతో కూడా చెప్పకుండా పని అది? చెప్పొచ్చనుకో, పని పూర్తయ్యే వరకు చెప్పకూడదని మీ నాన్నగారు నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు. నాకు తెలియకుండా మా నాన్నగారు నువ్వు కలిపి ఏదో నాటకం ఆడుతున్నారని నా అనుమానం. మన ఇద్దరం ఒక్కటయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవి గారు నన్ను నమ్మాలి. అంతవరకు
తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది. పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొద్ది సందు చూడాలా. పై వరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తద్దిమితం 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 తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాలా. నిలదీసి నీలోనే నెగ్గాలా. చలివేసి సందిట్లోనే చేరాలా. తలపోసి కాపంలోనే తీరాలా. ఒకటై యదా యదా ముడివేశా. కలిసి పదే పదే పెనవేశా. బిడియం హఠాత్తుగా వదిలేశా. ఒడిలో భారీ సుఖం చవి చూసా. ఓహో సలస లిప్స్ రసలందుకుని వేళ. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కరగాలే మాడి వేడి తాకిట్లు. కరగాలే సిగ్గు వెన్నగిట్లు. చిలుకు చూపుల్లోనే గురి చూసా. కిటుకు లాగి లాగి అది మేషా. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది. పూల పక్కల్లో వాలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా. పై వరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తద్దిమితో 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 దితం దితం. నాన్న, నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు? కావచ్చు, కానీ శరీరానికి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు అందులోంచి ఒక భాగాన్ని తొలగించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది కదా. కానీ నేను ఎప్పుడు అంత అనారోగ్యమైన పరిస్థితిలో లేదే. పోనీ ఆ భాగాన్ని నన్నే తొలగించుకోమంటారా? నేను చాలా ఆరోగ్యకరమైన పరిస్థితిని కోరుకుంటున్నాను. ఒరే రఘు, ఏమిటండి మాట్లాడితే? అవునమ్మా, మధ్య తరగతి మనిషిగా బతకడం కంటే మించిన అనారోగ్యం మరొకటి లేదు. అందుకే నేను ఆరోగ్యకరమైన ఉన్నత వర్గంలోకి వెంటనే చేరిపోవాలనుకుంటున్నాను. ఏమండి? చూసారా, వాడు మీ కొడుకు ఏమంటున్నాడు చూడండి. కౌశల్య, గడ్డం మేషాలు వచ్చిన పెద్దలకు గతం గుర్తు లేకుండా పోవడం
పొలాన్ని వాళ్ళ నాన్నకు అమ్మడం జరగాలి. అది జరగని పని. నా మట్టి నేను వదిలిపోలేను. మనసిచ్చిన నా సంజను నేను వదిలిపోయాను. సంజయ్ అనుకున్నావా? లేక ఆమెతో వచ్చే సిరి సంపదల వల్ల మారిపోయే ఈ ఇతను వదులుకోలేవా? నువ్వు నోరు మూయి. చూడమ్మా, పొలం ముఖ్యమో లేక కడుపును పుట్టిన బిడ్డ ముఖ్యమో తేల్చుకోమని చెప్పు నాన్నను. సెంటిమెంట్గా బెదిరిస్తున్నావా? కాదు, కంటతడితో తల కొరివి పెట్టాల్సిన కొడుకును దూరం చేసుకోబోతున్నామని హెచ్చరిస్తున్నాను. పెడతానండి పెద్ద పిండ. మేమిద్దరం బ్రతుకుగా మా పిండ పెడుతున్నావు కదా, ఇంకా ఏంటి? నా మీద ప్రేమే ఉంటే ఇలా మాట్లాడేవారా మీరు? అరే రఘు, నీ ప్రవర్తన చూస్తుంటే నీ మీద ప్రేమ కాదు, నీ మీద అసహ్యం కలుగుతుంది. నీ ముందు బ్రతుకుండే కంటే చనిపోవడమే న్యాయం అనిపిస్తుంది. కాకపోతే ఇదిగో నేను చేతితో ప్రశాంతంగా కన్ను ముయ్యాలని కానీ గతి లేక మీ నాన్న నేను ఈ కొంపను పట్టుకుని ప్రయోగశాలలో అస్థి పంజరాల్లో వేలాడుతున్నాను. వదిన గారు, ప్రతి భార్య భర్తలు తమ కొడుకే ఎందుకు పుట్టాలని కోరుతున్నారు. బ్రతుకుండగా అమ్మా నాన్నకు అండగా ఉండి అంత తిండి పెడతాడని, చనిపోయాక పితృదేవతలుగా ఆరాధించి అంత పిండం పెడతాడని, అంటే ఇహలోకంలో ముక్తికి పరలోకంలో ముక్తికి కొడుకునేవాడు అమ్మా నాన్నలకు ఆధారంగా ఉంటాడని. కానీ మీ కొడుకు మీరు బ్రతుకుండగానే మీకు పిండం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నోరు మూయి. నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాదామంటే పిచ్చివాడిని కూడా చూడని జాగ్రత్త. ఎవరయ్యా పిచ్చివాడు? నీడనిచ్చి కడుపుకు కాయనిచ్చే చెట్టును ఒక కుర్చీ చేయించుకోవడం కోసం పూలతో చేస్తున్న నువ్వు ఆ పిచ్చివాడివి. నేనా? రోజు పట్ట అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం మోసి పెంచిన కన్నవాళ్ళ కడుపులో చిచ్చి పెడుతున్నావే. ఎవరయ్యా పిచ్చివాడు? నువ్వా నేనా? ఆడపిల్ల మోజులో పడి చెడిపోవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఒక అమ్మాయిని ప్రేమించి అది మోసం చేస్తే తట్టుకోలేక అది ప్రేమించి చదువు సంస్కారం లేక బలాదుగా దేశాల కట్టి తిరుగుతున్న నువ్వు మా ఇంట్లో మా పంచన పడి ఉంటూ మా తిండి తిట్టు బతుకుతున్న నువ్వు నాపైకే చెయ్యెత్తుతావా? ఏరా, ఎత్తిన చెయ్యి దిగిపోయింది. పక్షవాతం వచ్చిందా లేక గుండెలోని ధైర్యం కడుక్కుమందా? కాదు కాదు బాబు, గుండెలోని కృతజ్ఞత గుర్తుకొచ్చింది. 6 నెలల పాటు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన పుణ్యమూర్తిని కొడుకు అయిపోయావు. ఇందాక ఏం చూసావురా? నేను ఆడపిల్ల చేత మోసగింపబడి దేశాల బట్టి తిరుగుతున్న వాడినా, చదువు సంస్కారం లేని వాడినా? వాట్ డూ యూ నో అబౌట్ మై ఎడ్యుకేషన్ అండ్ కల్చర్? ఎంఎస్సీ డిగ్రీ మాత్రమే ఉంది. అలాంటి డిగ్రీ నాకు 2 ఉన్నాయి తెలుసా? ఐ హావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ తెలుగు లిటరేచర్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఏ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అవునదినా, నేను ఎంఏ ఎంఫిల్ దాకా చదువుకున్నాను. ఉద్యోగం చేయవలసిన అవసరం కానీ దాని మీద మోజు కానీ నాకు ఏమాత్రమూ లేదు. ఎందుకంటే నేను ప్రాథమికంగా భూమిపుత్రుని కనుక, మట్టి మీద మమకారం ఏర్పరచుకున్న రైతు బిడ్డను కనుక. నాకు రాజగారు పండే బంగారం లాంటి భూమి 10 ఎకరాలు ఉండేది. నా చదువు పూర్తయ్యాక నా భూమిని నేనే సాగు చేసుకునేవాడిని. పసిడి పంటల్ని పండించాను. సాటి రైతుల ముందు సగర్వంగా తల ఎత్తుకుని తిరగలిగాను. కానీ నా పచ్చని బ్రతుకును చూసి వాడు మార్వలేకపోయాడన్నా. సరాసరి వచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు. వాడేనన్నా, వాడే. ఆ 9 మందిలో ఒకడు. ఎవరిని ఎప్పుడు నాశనం చేద్దామా అని తొంగి తొంగి చూస్తుంటాడే వాడే ఆ శనీశ్వరుడు.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. చెబుతాను. మీ ప్రాంతాల్లో ఉన్నట్లుగా మా చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో రైతులకు సాగునీటి సౌకర్యం లేదు, ప్రాజెక్టులు లేవు, రిజర్వాయర్లు లేవు. వర్షపు నీటి మీద కానీ బావి నీటి మీద కానీ ఆధారపడే భక్త రైతం. మా బ్రతుకు పచ్చగా ఉండాలంటే పాతాళ గంగ అయినా కరుణించాలి, ఆకాశ గంగ అయినా కుమ్మరించాలి. ఎప్పుడు ఎండిపోని మా పొలంలో నీటి బావి ఒకనొక ఎండాకాలంలో అడుగున చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. దాంతో నా 10 ఎకరాల భూమి తొండలు గుడ్లు పెట్టే బీడి భూమిగా మారిపోయింది. ఏ విధంగానైనా గంగను కళ్ళ చూడటం కోసం నా బావిని లోతుగా తవ్వించాను, కానీ గంగ కనిపించలేదు. రకరకాల భూ పరీక్షలు చేయించి అందరూ చెప్పగా ఆశతో మరింత లోతుగా తవ్వించాను. నీళ్ళు పడ్డాయా శివాజీ? పడ్డాయన్నా, బావిలో కాదు, బొటబొటమంటూ నా కళ్ళల్లో చిటికిన వేలులావున నీళ్లు పడ్డాయన్నా. ఈసారి మా బావి అడుగున సారబండ కనిపించింది. నా గుండె చిక్కుపోయింది. ఏ విధంగానైనా గంగను కళ్ళ చూడటం కోసం అనేక విధాలుగా ప్రయత్నించి అప్పుల మీద అప్పులు చేశాను, కానీ గంగ కనిపించలేదు. నేను నమ్ముకున్న గంగ నన్ను నాశనం చేసింది, నా నమ్మకాన్ని ఉమ్ము చేసింది, నా బ్రతుకును దుమ్ము పాలు చేసింది. దివ్యముగా బ్రతకాల్సిన నన్ను ఒక దేశ దిమ్మరిగా మార్చేసింది. ఈలోగా చేసిన అప్పుల్ని వడ్డీతో సహా కట్టమని బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు పంపారు. విజయ మాల్య, నీరవ్ మోడీ, సుజనా చౌదరి లాంటి తప్పుడు నా కొడుకుని నమ్ముతుంది, కానీ అన్నం పెట్టే రైతును ఏ బ్యాంకు మాత్రం నమ్ముతుందన్నా. ఒకరోజు బ్యాంకు వాళ్ళు సంబంధిత అధికారులు మా ఊరు చేసిన అప్పుల్ని చెల్లించలేదని నా 10 ఎకరాల భూమిని జప్తు చేసి నడి వీధిలో వేలం వేశారన్న. ఒక్క భూమినైతే పర్వాలేదన్నా, 10 మందిలో పరుగును పోగొట్టుకున్నాను. సాటి రైతుల సరసన నిలబడే యోగ్యత అన్నిటికీ మించి చక్కటి భార్యను, చందమామ లాంటి బిడ్డల్ని కూడా నా భార్య చాలా సున్నితమైన మనసు, పైగా అభిమానవతి. ఉన్నదంతా ఊడ్చుకుపోయేదే. ఈ ఎర్రిబాగులోడు నన్ను నా బిడ్డల్ని ఎలా సాగి సంతరిస్తాడు. పొగలి ఏడ్చి నాకొక సమస్యగా మిగలకూడదని పిల్లలతో సహా అంత విషం తీసుకుని అది ఆత్మహత్య చేసుకుని నన్ను దిక్కు మొక్కు లేని వాడిని చేసి అది వెళ్ళిపోయిందన్నా, వెళ్ళిపోయింది. అన్నం పెట్టే భూమిని పోగొట్టుకున్నాను, అయిన వాళ్ళను పోగొట్టుకున్నాను. ఒకేసారి గుండెకు తగిలిన 2 గాయాలను తట్టుకోలేక మతిలేని వాడిలా మాట్లాడుతున్నాను. అంతే తప్ప చదువు సంస్కారం లేక కాదు, ఒక ఆడపిల్ల చేత మోసగింపబడి కాదు. బాబు రఘు, నా గతం నా కళ్ళల్లో కదిలినప్పుడు నిబ్బరించుకోలేక ఒక మతిలేని వాడిగా మాట్లాడతానేమో, కానీ నేను మతి చెలించిన వాడిని కాదు. రఘు, ఒక రైతుకు సంబంధించిన మర్యాద, హోదా, పరువు, ఈ సమాజంలో అతనికున్న భూ సంపద మీదే ఆధారపడి ఉంటాయి. ఒక రైతు జీవితాన్నే కాదు, అతని మరణాన్ని కూడా శాసించగల మహత్తరమైన శక్తి భూమి. అటువంటి భూమిని పోగొట్టుకున్న రైతు ఎంత కృంగి కృషించిపోతాడో, ఎంత నరకయాతన అనుభవిస్తాడో అనుభవించిన వాడు
ఉద్దేశంతో కాదు బాబు, మరే ఉద్దేశంతో కాదు. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత. మారదురా మారదురా, ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత. మారదురా మారదురా, ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవా సమాజమా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవా సమాజమా. రైతుల బతుకులు మారేటప్పుడు ప్రజాస్వామ్యమో దేశమా. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత. మారదురా మారదురా. నిరుపేదగా ఈ జగతిలోనే పుట్టడమే నేరం. ఒక రైతుగానే బ్రతకడం నా పూర్వజన్మ శాపం. పేరుకే నాకున్న ఈ ఎకరాల ఈ భూములు, కన్నీళ్లు తప్ప నా భూమి తడవనికి లేవు ఏ చెలిమెలు. పిల్లల పెళ్లి ఎట్లా నాకు పురుగుల మందే దిక్కా. పిల్లల పెళ్లి ఎట్లా నాకు పురుగుల మందే దిక్కా. ఆలిమెడల పుస్తల తాళమ్మినా, ఆలిమెడల పుస్తల తాళమ్మినా, అప్పుల వడ్డీ తీరకపాయే. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత. మారదురా మారదురా. ఎంకన్న రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక. జాతికి సంపదను చేకూర్చే రైతుకు ఇవి బిరుదులా లేక శాపాలా? ఇన్నాళ్ల స్వాతంత్ర కాలంలో ఏ నాయకుడైనా రైతుకు నిజంగానే న్యాయం చేశారా? లేదు. నాయకుల తమ స్వార్థం కోసం ఎన్నేళ్లు ఇంకా రైతులను మభ్య పెడతారు సార్. ఓ రైతు బిడ్డలారా, మీరందరూ సమిష్టిగా మేల్కొనక ముందే, రైతన్న కంట కన్నీరు ఎరిపెక్కక ముందే, గద్దెనెక్కినవో పెద్దలారా, ఎప్పటికైనా కళ్ళు తెరవండి. రైతులకు మీరేమీ తాయిలాలు ప్రకటించవలసిన లేదు. రైతే మీకు జాతికి సంపదను చేకూరుస్తాడు. అది ఎప్పుడో తెలుసా? రైతు పండించిన పంటకు సక్రమమైన గిట్టుబాటు ధరను ప్రకటించండి. అప్పుడే రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని మీరు చెప్పే మాటలకు నిజమైన సార్థకత ఏర్పడుతుంది. భలే భలే నిర్భయంగా అడగండి. నువ్వు ఈ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? 15 రోజులు అవుతుంది. ఏం నా వల్ల మీరేమి ఇబ్బంది పడుతున్నారా? మాకే అనుభవం కాదు కానీ బయట వాళ్ళతో చాలా అనుభవం పడుతున్నారు. ఓ, నేను మీకేమవుతానని అడుగుతున్నారా? సరిగ్గానే ఊహించు.
లేదు. నీ గురించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే నా తల కొట్టహిందుడు అవుతుంది. ఆడమగ ఇద్దరు చెట్టబట్టలు వేసుకుని కూర్చుంటే మాట్లాడకుండా ఉండడానికి ఇదేమన్నా పట్టవా? ఒక్క పల్లెటూరాయి. అనుకుంటా అనుకోనివ్వండి, ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు ఆ నోళ్ళు మూసపడతాయి కదా. ఎలా సంధ్య? మేమిద్దరు పెళ్లి చేస్తున్నాం అనుకోండి. సంధ్య ఇప్పుడే నువ్వు కౌశల్య, ఒక్క క్షణం ఆగు. నువ్వు మా రఘును ప్రేమించావా? మీ నాన్నగారి పేరు వెంకటాద్రి నాయుడే కదా? అంటే మా నాన్న మీకు తెలుసా అండి? చూడు సంధ్య, కారణం లేకుండా పేదవాడి లోకానికి తెలియకపోవచ్చు కానీ డబ్బున్న వాడికి పైసా ఖర్చు లేకుండా తెలిసిపోతాడు. అది ఎలాగంటావా? మన దగ్గర డబ్బేసి మరీ సాడుతుంది. అవుననుకోండి, కానీ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న మా నాన్నగారికి ఇక్కడ ఈ పల్లెటూరులో మీ అందరూ తెలుసంటే మా నాన్నగారు నిజంగా రైతు బాంధవుడే కాబోలు. రైతు బాంధవ్యుడు కాదు, రైతు భక్షకుడు. అంతేనా? సంధ్య, ఈ కోపం మా మీద కాదు. నీకు చేతనైతే వెళ్ళి మీ నాన్నగారి మీద చూపించు. ఇక్కడ ఎందుకు చూపుతుంది కౌశల్య? ఈమె కూడా ఆ తండ్రి కన్న పెట్టే కదా. ఒకే రక్తంలో తీసి ఎక్కడికి పోతాయి? చూడండి, మీరు మా నాన్నగారు మీద లేని కొన్ని నిజాలు వేస్తున్నారు. నన్ను మీ కోడలుగా స్వీకరించడం మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని మా నాన్నగారు లేని కొన్ని మాట్లాడితే నేను అసలు సహించగా ఊరుకోను. ఊరికే నిద్ర వేయడానికి మా రోడ్డు పోవక్కలేదా? చూడమా సంధ్య, నిజం వినడానికి నిష్ఠురంగానే ఉండొచ్చు, కానీ ఆ నిజం ఏంటో తెలుసుకుంటేనే తెలుస్తుంది. నేనేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. చూడండి, మా నాన్నగారు మా పెళ్లి ఒప్పుకున్నారు. ఆయన ఆత్మవంతుడు, కోటేశ్వరుడు. కానీ మీరు సామాన్యుడు. కానీ మా పెళ్లికి తటపాటాయిస్తున్నారంటే నాకేం అర్థం కావడం లేదు. చూడు సంధ్య, మీ నాన్న ఆస్తిపరుడు అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయనకు స్వార్థపరుడు. మా ఆరగలాల భూమి కోసం నిన్ను మా రఘును ప్రేమించమన్నాడు. పెళ్ళనే నేపంతో వాడితో పాటు నా తల కొట్టేయాలని చూస్తున్నాడు. అత్తగారు, ఎక్కువ చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. సరే, మీరు పొలానికి వెళ్ళాలన్నారుగా, ఆలస్యపడకు. పొలానికి వెళ్ళి. నేను మాట్లాడతాను. ఇంకా ఎక్కడే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. నేను ఆ పొలం దగ్గర వెళ్తున్నాను. వారికి పిచ్చెక్కడం కాదు, నాకు పిచ్చెక్కడం. అప్పుడు ఏం జరగదు చెప్పుకుంటాను కదా. చెప్తాను, మొత్తం చెప్పాలి. ఆ మధ్యన మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారు. మా ఊరు వచ్చి చాలా మంది పొలాలు కొన్నారు, కానీ ఒక 6 ఎకరాల పొలం మాత్రం కొల్లకపోయారు. ఎందుకంటే ఆ పొలం మాది. ఆ పొలాన్ని అమ్మడం మా వారికి ఇష్టం లేదు. పట్టు వదలని విక్రమార్కుడిని కదిలించలేనట్టుగా మీ నాన్నగారు మా వారిని ఏమి చేయలేకపోయారు. తిరిగి వెళ్ళిపోయారు. కానీ కొద్ది రోజుల తర్వాత రఘు వచ్చి ఆ పొలాన్ని అమ్ముతారా లేదా అని ఆయన సందిగ్ధంలో పడేశాడు. అత్తయ్య, నాకంతా అర్థమవుతుంది. మొదట్లో రఘు నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే మా నాన్నగారు ఇంటి పైగా పెగిరిపోయి వచ్చారు. ఆ తర్వాత ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవును సంజయ్, ఈ ప్రళయ సునామీ కాకూడదు అంటే ఏదో ఒకటి నువ్వే చేయాలి. ఆలోచించు. మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళు ఏమైనా అన్నారా? నువ్వే నన్ను మోసం చేశావు. నువ్వు మోసగాడు. నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళకు సంధ్య, నేను చెప్పేది విను. సంధ్య. నేను అడిగిన అందరికీ సమాధానం చెప్తానంటే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అడుగు సంధ్య. చూడండి, మీ ఆడకరాల భూమి కోసం మా నాన్నగారు మన ప్రేమను ఎడగా వేశారు కదా. అవును, మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు లేని చెప్పలేదు. మీ నాన్నగారు మా పొలంలో ఏదో ఫ్యాక్టరీ కడతారట, అందుకే ఆ పొలాన్ని కావాలని అడుగుతున్నారు. కానీ మీ నాన్నగారు ఆ పొలం కోసం ఎంత బాధపడుతున్నారో మీకు తెలుస్తుందా? ఎవ్వరికి ఏ బాధ లేకుండా పని పూర్తయ్యేటట్టు నేను చూసుకుంటాను. ఇంతకీ మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా? పొలం వెళ్ళారు. అయితే
ఈ మధుర క్షణాలను చెయ్యి పట్ట పుత్తైతాంది రాజీగో ఒత్తు పెట్ట పుత్తైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది గుండె గట్టిగా ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది రఘు కూర్చోండి, సంజయ్ పిలుస్తాను. తీరిగ్గా ఇక్కడ కూర్చోడానికి రాలేదు. మనిషి జీవితంలో ప్రతి క్షణం చాలా విలువైంది. నే ఇక్కడ కూర్చుంటే నా పనులన్నీ ఆగిపోతాయి. నువ్వు వచ్చిన పని ఏమైంది? చివరి దశకు వచ్చేసింది సార్. అతి తక్కువ సమయంలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు. మీ నాన్నగారు పొలం అమ్మడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. ఎందుకు ఒప్పుకోడు? ఏ తండ్రైనా తన కొడుకు ముందు తల వంచవలసిందే కదా. కానీ మా నాన్న ఓ పట్టాన లొంగరు సార్. అవును మరి, కాలం కరువు చూసినవాడు. ఈ వ్యవసాయంపై కూడబెట్టిన ప్రతి పైసా మరలా వ్యవసాయానికే పెట్టుబడిగా పెట్టిన కాలం కలిసి రాక ఏ గంగమ్మ తల్లో ఎత్తుకుపోతే తన గుండె నిప్పులతో తన కాడెట్లను నమ్ముకుని అలం పట్టి పొలం దున్ని ధాన్యలక్ష్మిని కళ్ళ చూసిన కారణ జన్ముడు కదా మీ నాన్న. అలాంటి వాడు మేరువు కాకపోతే పిరికివాడు ఎలా అవుతాడు? రైతంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పు. నీవు ఒకప్పుడు రైతువే ఉంటావు, అందుకే రైతు గురించి ఇంత బాగా చెప్పగలిగావు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు రైతులే
సొసైటీలో ఎంత చేంజ్ వచ్చిందో గమనించావా? యూత్ డెవలప్మెంట్ కోరుకుంటుంది. తాతల నాటి పంచనే పట్టుకుని వేలాడుతుంటే కుదరదు. నీ కొడుక్కే నీ సిద్ధాంతం నచ్చడం లేదు. ఏమంటావు? వాడికే తెలుసు పిల్ల కోన. నీలాంటి మూర్ఖుల్ని ఆ భగవంతుడే మార్చాలి. నాయుడు ఎంత కొండ కావాలి నీకు? ఇంటి కూడా దాపరించావు. పోరా బయటికి. ఆదిమూర్తి, ఇంటికేమిటి, ఇంట్లో కూడా ప్రవేశించాను. నీ కొడుకు, నీ భూమి, నీ ఇల్లు అన్నీ నా సొంతం కాబోతున్నాయి. రేయ్, ఈ ఆదిమూర్తిలో మంచితనమే చూసావు. కోపమొస్తే ఆది పరాశక్తి రాత్రి చూస్తావు. చూడాలనుందా? నా స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? నన్నే ఒరే అంటావా? నిన్ను నీకే కాదుల పౌరుషం నాకు ఉంది. మట్టి పిసికి ఈ చెయ్యి రుచి ఏమిటో చూస్తావా? అన్నా సంధ్య, రాబోదు. మనకు ఈ అలగా జనానికి పసుగదు. కాకపోతే నీ శవాన్ని పట్టుకెళ్తాను. ఇక్కడ ఉండడం కుదరదు. సంజయ్ కొట్టే అధికారం మీకెక్కడిది? లేకపోతే నీకుందా? ఉంటుంది. ఎప్పుడు సంజి మెల్లో 3 ముళ్ళు వేసినప్పుడు అప్పుడు అడగవలసిన ప్రశ్న ఇది. మిస్టర్ రఘు, నీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో ఆ ల్యాండ్ విషయం సెటిల్మెంట్ చేసుకుని నా దగ్గరికి వస్తే సంజయ్ నీ భార్య అవుతుంది, లేకపోతే పరాయి వాడి భార్య అవుతుంది. గుర్తుంచుకో. చూడండి, రోజుకో కొత్త కథ చెప్పి మీరు నన్ను మార్చాలని చూస్తున్నారు. మీరు చెప్పే కన్నీటి కథలను విని నేనేదో కరిగిపోయి పొలాన్ని నమ్మే విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకుంటానని మీరు అనుకుంటే అది కేవలం మీ భ్రమే. నేనెంత మొండివాడినో మీకు బాగా తెలుసు. తెలుసుగా, ఈ మొండివాడు పుట్టింది మరో మొండివాడికన్న విషయం నువ్వు గుర్తుంచుకోరా? అరే రఘు, పొలం మొత్తం నా స్వార్థతం. చట్టపరంగా కూడా నువ్వు నన్నేం చేయలేవు. తమరి మొండితనం గురించి నాకు బాగా తెలుసు. ఈ మొండితనంతో తమరో పట్టాన నాకు లొంగరని తెలుసు. అందుకే తమరిని లొంగ తీసుకోగల ఆయుధంతోనే వచ్చాను. జస్ట్ వెయిట్. వాడేం చేయడు, నువ్వే కంగారు పడకు. చాలా పోటీపడండి. ఒక సంగతి మీకు తెలుసు కదా. ఈ భయం ఉండడం వల్లే ఈ రోజుల్లో ఎంతో మంది బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మరి నా పొలం మొత్తం అమ్మేస్తావంటావు. ఏ కొడుకు మీద మురిపం ప్రలోభ పెడుతుందా? మీ కాకిన్యం నన్ను భయపెడుతుంది. బిడ్డను చెడగొట్టే మురిపం కంటే వాళ్ళను బాగు చేసే కాఠిన్యమైన అది కాదండి నా మాట. చూడు కౌశల్య, భర్తే తన భార్య గర్భంలో పుత్రుడిగా పుడతాడని మన పురాణాలు చెప్తున్నాయి. తండ్రి కొడుకులిద్దరూ వేరు కాదు, బింబ ప్రతిబింబాలని వేదాలు చెప్తున్నాయి. మరి నా ప్రతిబింబం నీ గర్భం వచ్చి ఎంత వికృతంగా ఎలా వచ్చింది కౌశల్య? ఎలా వచ్చింది? సింపుల్ జిమ్మిక్ మమ్మీ. అదే ఏంటి? అన్నంలో విషం కలుపుతున్నాను. రఘు, ఆగమ్మా, నువ్వేం భయపడకు. ఈ విషాన్నం తిని నేనేం చనిపోవడం లేదు. అయినా ఈ అవకాశాన్ని నాన్న నా దాకా రాణిస్తాడా? ఏ మాటలు కావి? నువ్వేం కంగారు పడకమ్మా. యు సీ మై డియర్ ఫాదర్,
రెండు జట్ల మధ్య ఓ గేమ్ స్టార్ట్ అయిందంటే అందులో ఓ జట్టు ఓడిపోవడం, మరో జట్టు గెలుపొందడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఒక్కోసారి డ్రా కావడం కూడా జరుగుతుంది అనుకోండి. కానీ మనిద్దరి మధ్య జరుగుతున్న ఈ గేమ్ లో ఎగ్జాక్ట్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భూమిని మీరు వదులుకోలేరు కదా. నేను అంతే. సంధ్యతో వచ్చే ఆస్తి అంతస్తులను నేను వదులుకోలేను. పొలాన్ని వాళ్ళ నాన్నకమ్మి మీరు ఓడిపోవడం మీకెంత ఇష్టం లేదో, మీ చేత పొలాన్ని అందించకుండా నేను ఓడిపోవడం నాకు అంతే ఇష్టం లేదు. పట్టుదల గలవాడు వాటమి కంటే చావునే ఎక్కువ ఇష్టపడతాడు. అందువల్ల ఈ విషాన్ని తిని నేనే చచ్చిపోతాను. అప్పుడు నాన్న కంటే నీ కొడుకు కూడా గెలిచినట్లే లెక్క. ఎందుకంటే యుద్ధంలో వీరమరణం పొందినవాడు విజేతగానే పరిగణించబడతాడు. భారతంలో అభిమన్యుడు, పారాణి యుద్ధంలో బాలచంద్రుడు అలాంటి విజేతలే అమ్మా. ఎందుకమ్మా అంత బాధపడతావు? అయినా కన్న కొడుకు విషం తింటూ ఉంటే ఏ తండ్రి అయినా చూస్తూ ఊరుకోలేగలమ్మా. కన్న కొడుకు విషం తింటే ఏ తండ్రి కూడా చూస్తూ ఊరుకోలేడమ్మా, ఊరుకోలేడు. నీ అభిప్రాయం కొంతవరకే నిజంరా. రాజ్యం కోసం కొడుకులు బాగొట్టుకున్న తండ్రులు బాగొట్టుకున్న కొడుకులు ఎందరో ఉన్నారు. అది గతానికి చెందిన రాజరికం, ఇది వర్తమానానికి చెందిన ప్రజాస్వామ్యం. వ్యవస్థలు మారిన మనుషుల మానసిక వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు రాలేదురా. ఆనాడు రాజ్యాల కోసం జరిగిన యుద్ధం లాంటిదే ఈ రోజు మన ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంది, కేవలం 6 ఎకరాల భూమి కోసం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోరన్నమాట. నేను అంతే. సరే, అయితే చనిపోవడం తప్ప నాకు మరో మార్గం లేదు. లోపలికెళ్ళి ఆ విషాన్నం తిని నేనే చచ్చిపోతాను. ఆలోచించాను చావాలని. మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పొలం కోసం బిడ్డలు చెప్పుకున్నామన్న బాధను మీరు భరించగలరా? దానికంటే ఆ పొలాన్ని వదులుకోవడమే. పొలం కోసం కన్న తల్లి తాళమే చెప్పాలి అనుకున్నవాడు తల్లి అనిపించుకునే కంటే ఆ పిల్లలు తగ్గించకపోవడం బిడ్డలు లేని వాళ్ళకు సత్యతలుండవు. నేను బ్రతకడం కోసం నువ్వు చచ్చిపోన్నా అని ముఖం మీద ఎన్నుకోలుతున్నా. ఇలాంటి కొడుకులున్న వాళ్ళకు మాత్రం సత్యతలుంటాయా? 100 మంది పుట్టుకున్నా ధృతరాష్ట్రులకు ఏ సత్యతలు లభించాయి? ఒక కొడుకైనా సుఖమూర్తికి ఏ దుర్గతులు ప్రాప్తించాయి? ఈ చేతుల్లో పెరిగిన వాడు మనం ఓడిపోయాం. కౌశల్య, మనం ఓడిపోయాం. కూడిన ఓటమి కంటే గెలుపు కంటే ఆ ఆప్యాయత అనురంగాలతో కూడిన ఓటమే చాలా గొప్పది. నీకు కావాల్సింది ఆ పొలమేగా, తీసుకుని వెళ్ళు. ఆ పొలంలో రొయ్యల చెరువులే పండిస్తావో, ఫ్యాక్టరీలే కట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. ఆ పొలాన్ని నీ కాబోయే బావగారికి అప్పగించేరా, అప్పగించేరా. అన్నా, అది ముద్దన్నా. ఏందన్నా మీరు చేస్తున్న పని? తండ్రిని కదా, తప్పడం లేదు శివాజీ, తప్పడం లేదు. వద్దన్నా,
మాతృమూర్తిలా తన ఒడిలోకి చేర్చుకునేది ఈ మట్టేనమ్మా. నా మాట వినండమ్మా. శివాజీ, నేను నిస్సహాయం శివాజీ. బాబు రఘు, పంచభూతాల్లో మట్టి ఒకటి కావచ్చు, కానీ రైతనేవాడికి మట్టి పంచ ప్రాణాలయ్యా. నా మాట వినవయ్యా. కరెన్సీ కట్టలు చేతిలో ఉంటే ఇలాంటి మట్టిని కావాల్సినంత కొనుక్కోవచ్చు. కరెన్సీ డబ్బు ఇది సగదరగా జవసత్వాలు లేని జడ పదార్థానివే. అయితేనే జవసత్వాలు గల ఈ మానవ జగతికి అనధికార శాసన కర్తవ్యం. తడుపు నా కళ్ళల్లో మెతుకుతావు, తటాలు నా మనిషి రూపునే మార్చేస్తావు. బాబు రఘు, ఈ రూపాయి బిళ్ళల మీద రెండు వైపులా చూసి ఏముందో చూసి చెప్పు. ఏముంది? ఒకవైపు బొమ్మ, మరోవైపు పొరుసు. ఆ పొరుసు వైపే జాగ్రత్తగా చూడు, అక్కడ ఓ బొమ్మ కనిపిస్తుంది. అవును, ఒకటి అంకెకు అటు ఇటు 2 గోధుమ కంకులున్నాయి. అంటే మన భరత భూమి ప్రధానంగా వ్యవసాయ ప్రదేశమని, జాతి సంపదకు వ్యవసాయమే జీవన ధాతువని, ఆ వ్యవసాయానికి రైతనేవాడు ఆధారభూతుడని, ఆ రైతుకు ఆ భూమే వెన్నెముక లాంటిదని, ఆ భూమిలోంచి పుట్టుకొచ్చినవే ఆ ధాన్యపు కంకులని గ్రహించటానికి ఇది ఒకటి చాలు. కానీ రూటే మార్చేసుకున్న నీలాంటి మనుషులకు ఆ రూపాయి బిళ్ళల మీద కంకులు కనిపించవు, అంకెలు తప్ప. అవునండి, ఆర్థిక లావాదేవీలతో ఆధునిక మానవుడు గుండె అట్టదిట్టంగా ఒకటప్పుగా తయారైందని ఆ రోజు ఆ పిల్ల నోట్బుక్లో చూసి నేనంటే మీరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఆ పిల్ల ఎంత భావగర్భితంగా గుండె నిలువుకొతపడాన్ని గీసిందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఏం ఆదిమూర్తన్నా, ఆ రోజు అడ్డదిట్టంగా గీయబడిన బొమ్మ అవకతవకగా తయారైన నీ కొడుకు హృదయం రాలేదు. రఘు, పంచభూతాల్లో అందుబాటులో ఆకాశాన్ని వదిలేస్తే సైకిల్ పంపుతో గాలిని, బోరింగ్ ద్వారా నీటిని, అగ్గిపులతో నిప్పును సృష్టించుకోవచ్చు. కానీ ప్రపంచ శాస్త్రజ్ఞులంతా తమ అమూల్యమైన మేధస్సును ఉపయోగించి లేని భూమిని ఒకే ఒక అంగుళం సృష్టించగలరా? సృష్టించలేరు. ఎస్, land is limited, nobody can create it. గంటకు లక్షలాది మంది పుట్టుకొస్తున్న ఈ పవిత్ర భారతదేశంలో లక్షలాది ఎకరాల బంజరు భూముల్ని సాగులోకి తేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు చేస్తున్నదేమిటి? బంగారం లాంటి పంటలు పండే భూముల్ని స్వార్థం పొంది చేపల చెరువుల కోసం, రొయ్యల కయ్యల కోసం, ఫ్యాక్టరీల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఎగబడి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపార దృష్టిలా కొనసాగితే భవిష్యత్తులో పసిపిల్లలు పసిడి పంటల్ని తమ కళ్ళతో చూడలేరు. ఇది వరి, ఇది రాగి, ఇది చెరకు అంటూ చిత్రపటాలను గీసి చూపించుకోవలసిన దయనీయమైన పరిస్థితులు ఈ సస్యశ్యామల భారతదేశంలో సంభవించక మానవు. కళ్ళు తిరుగుతున్నాయన్నా, కడుపులో మంటగా ఉందన్నా. అన్నా, కడుపులో మంటగా ఉందన్నా. కావలసింది ఆటో కాదన్నా, 6 నెలల క్రితం నీకు రాసిచ్చిన అడ్రస్ కావాలన్నా. ఆ అడ్రస్ గుర్తుంది, కానీ అది ఇప్పుడే కావాలన్నా. ఆ అడ్రస్ కావాలి. ఆ రోజు వేలంపాటలో నా పొలాన్ని పోగొట్టుకుని భార్య బిడ్డల్ని చంపుకుని మా ఊరి నుండి వచ్చేసే రోజు దారిలో మా ఊరి ప్రెసిడెంట్ నాదమ్ముని కనిపించి దయతలిచి నాకు 1000 రూపాయలు సహాయం చెయ్యాడు.
వద్దన్నా, నేను ఒక సహాయం అడుగుతాను, చేస్తావా అన్నాను. సరే అన్నాడు. మరేం లేదన్నా, వేలం పాటలో పాడుకునే పొలంలో 6 అడుగుల స్థలం ఇవ్వన్నా అన్నాను. సరే అన్నాడు అన్న. అందుకన్నా, అందుకే తల్లి లాంటి నా పొలం ఒడిలోకి నేను చేరిపోవాలన్నా ఈ తల్లి కడకు చేర్చేయండి అన్నా. బాబు రఘు, కన్ను మూసే ముందు కాదరవని అడుగుతున్నాను. కష్టపడే రైతుకు భూమి ఒక కర్మేంద్రియం. అలాంటి భూమిని అమ్మించే ప్రయత్నాలు చెయ్యకండి బాబు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం భూముల్ని అమ్ముకుంటే బస్తా నోట్ల కట్టలు, గుప్పెడు వడ్ల గింజల్ని సంపాదించి పెట్టలేమని గుర్తుంచుకోండి. బిడ్డ ఆగు, ఎక్కడికా పరుగు? నీ తండ్రి మరణాన్ని ఆపడానిక? ఆ పని ఎప్పుడో జరిగిపోయింది. వలసిన స్త్రీ కోసం, ఆమె తెచ్చే ఆస్తి కోసం మాతృమూర్తి లాంటి భూమిని నువ్వు ఎప్పుడైతే అమ్మకానికి పెట్టావో ఆ క్షణమే నీ తండ్రి మరణించాడు. ఒక జీవంలో నీ కట్టిగా మారాడు. నీలో పరివర్తన అంటూ జరిగి శివాజీ ఆత్మసాక్షిగా నీలో నువ్వు మార్పంటూ వస్తే వెంటనే చేతికర్ర పట్టు, నడుం కట్టు బిగించు. ఎరువులను సాగించు. అప్పుడే నీ తల్లి తిరిగి బతుకుతాడు. రైతు బిడ్డలారా ఆగండి. వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి.
సాగు చేసి బంగారు పంటల్ని పండించండి. రైతు బిడ్డ మెరుగు. సర్వే జన సుఖినో భవంతు. మరి నాటకం ఆద్యంతం కూడా తిలకించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా నాటకాన్ని బ్లెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రైతు బిడ్డ మేలుకో అనే నాటకంలో పాత్రలు పాత్రధారులు ఆదిమూర్తి పి పాపిరెడ్డి గారు, కౌసల్య అమృత వర్షిణి గారు, శివాజీ ఏవిఎస్ ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటాద్రి నాయుడు విశ్వనాథరెడ్డి గారు, మల్లవరం సంధ్య కళావతి, రఘు, నేను మీ శేషారెడ్డి. థ్యాంక్ యూ.